వెల్కమ్ టు స్టార్ పబ్లికేషన్. డే 15న జరిగిన ఎగ్జామ్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ మనం ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ ఏ. సాంఘిక వికాసం అనేది శిశువులో శారీరక, చలన, ఉద్వేగ, మానసిక వికాసాలతో పాటు అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అయితే సాంఘిక వికాసం మీలో తల్లిదండ్రులు, స్నేహితుల పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది అని అన్నాడు. ఇక్కడ మనకి సాంఘిక వికాసానికి సంబంధించి ఇది మనకు సరైన స్టేట్మెంటే అవుతుంది. ఓకేనా? అంటే శారీరక, చలన, ఉద్వేగ, మానసిక వికాసాలతో పాటు సాంఘిక వికాసం కూడా అభివృద్ధి చెందుతుంది. ఈ సాంఘిక వికాసంలో తల్లిదండ్రులు మరియు స్నేహితుల పాత్ర ఎక్కువ ఉంటుంది కాబట్టి స్టేట్మెంట్ ఏ సరైనది. స్టేట్మెంట్ బి చూద్దాం. సాంఘిక వికాసం అంటే వ్యక్తులతో సంబంధాలను ఏర్పరచుకొని సహజీవనంలో పరస్పర అవగాహన, సహాయ సహకారాలు అందుకుంటూ స్వార్థపూరితమైన ప్రవర్తనను అధిగమించి తన అభివృద్ధే గాక సమాజ అభివృద్ధికి కూడా ఉపయోగపడే విధంగా కావాల్సిన సాంఘిక నైపుణ్యాలను అలవర్చుకోవడమే మనకు సాంఘిక వికాసం అన్నాడు. ఓకేనా? అంటే వ్యక్తి ఇతర వ్యక్తులతో సంబంధాలు ఏర్పరచుకొని వారితో మంచిగా ఉండి స్వార్థం లేకుండా సమాజ అభివృద్ధికి తోడ్పడే విధంగా ఎదగడమే మనకు సాంఘిక వికాసం అన్నారు. కాబట్టి స్టేట్మెంట్ బి కూడా సరైనది. ఏ, బి రెండు సరైనవి. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏ. హర్లాక్ అభిప్రాయంలో స్వయంగా ఇతరులతోనూ సమర్థవంతంగా మెలగగల సాంఘిక పెరుగుదల వికాసమే సాంఘిక వికాసం అని అన్నారు. ఈ ఎవరి అభిప్రాయం ప్రకారం అంటే ఇక్కడ హర్లాక్ అన్నాడు, కానీ హర్లాక్ కాదు, మనకు ఇక్కడ సోరెన్సన్ ఉండాలి. సోరెన్సన్ అభిప్రాయం ప్రకారము సోరెన్సన్ స్వయంగా లేదా సోరెన్సన్ సమర్థవంతంగా అనే ఒక పదంని అసోసియేట్ చేసుకుంటే మనము ఈజీగా గుర్తుంటుంది. ఓకేనా? సోరెన్సన్ స్వయంగా సమర్థవంతంగా సాంఘిక పెరుగుదల వికాసం అభివృద్ధి చెందింది అని అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి స్టేట్మెంట్ ఏ సరైనది. స్టేట్మెంట్ బి చూద్దాం. సోరెన్సన్ అభిప్రాయం ప్రకారము సాంఘిక సంబంధాలలో పరిపక్వతను సాధించడమే సాంఘిక వికాసము. ఇక్కడ మనకు పరిపక్వతను సాధించడమే, సాంఘిక సంబంధాల పరిపక్వతను సాధించడం అని అభిప్రాయపడింది ఎవరు అంటే మనకు హర్లాక్. ఓకేనా? ఎవరు అభిప్రాయపడినారు అంటే హర్లాక్. కాబట్టి స్టేట్మెంట్ బి కూడా సరికాదు. స్టేట్మెంట్ బి, స్టేట్మెంట్ ఏ రెండు సరికావు కాబట్టి ఏ, బి రెండు సరికానివి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాల్లో సాంఘిక వికాసం పొందిన వ్యక్తులలో లేని లక్షణం ఏది అంటారు. అంటే ఇప్పుడు మీలో సాంఘిక వికాసం ఉంటే ఉన్నత లక్షణాలు ఏవి అని అంటున్నాడు. దాంట్లో లేనిది ఏది అని అడుగుతున్నాడు. కాబట్టి ఆప్షన్ 1 ఇతరులకు సహకరించడం. ఇది మనకు సాంఘిక వికాసం ఉన్న వ్యక్తిలో ఉన్న లక్షణం. కాబట్టి స్టేట్మెంట్ ఆప్షన్ 1 సరైనది. ఆప్షన్ 2 ఇతరుల ఉద్దేశాలను ఆహ్వానించడం. అంటే ఎవరైనా వాళ్ళ యొక్క ఉద్దేశాలు, వాళ్ళ మాటలు చెప్తే వాటిని స్వీకరించాలి, అంటే వినాలి, ఓపికతో వినాలి. అది సాంఘిక వికాసం ఉన్న వ్యక్తి యొక్క లక్షణమే. కాబట్టి ఆప్షన్ 2 కూడా మనకు సరైనదే. ఆప్షన్ 3 చూద్దాం. ఇతరుల యందు ఆసక్తి కనబరచకపోవడం. ఇది మనకు సాంఘిక వికాసం పొందిన వ్యక్తులలో లేని లక్షణంగా చెప్పాలి. ఆసక్తి కనబరచడం అనేది మనకు లక్షణం అవుతుందే కానీ ఇతరుల యందు ఆసక్తి కనబరచకపోవడం అనేది సాంఘిక వికాసం పొందిన వ్యక్తుల లక్షణం కానిది. కాబట్టి ఆప్షన్ 3 మనకు సరికాదు. నెక్స్ట్ ఆప్షన్ 4 స్నేహభావాన్ని కలిగి ఉండడము, సక్రమమైన పోటీతత్వం కలిగి ఉండడము. ఇది మనకు సరైన స్టేట్మెంట్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 3 దీనికి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పుట్టిన శిశువుకు ఇల్లే ప్రపంచం కాబట్టి ఇంటి వద్దనే భవిష్యత్తు సాంఘిక ప్రవర్తనకు, వైఖరులకు పునాది ఏర్పడుతుంది. ఈ ప్రాథమిక పునాది ప్రాముఖ్యతను 2 కారణాలు ఉన్నాయి. అందులో ఉన్నవి గుర్తించండి. ఓకేనా? అంటే ఈ సాంఘిక వికాసానికి కావలసిన ప్రాథమిక పునాదులు 2 కారణాలు ఉన్నాయంట. అవి 2 కారణాలు ఈ క్రింది వాటిలో ఏదో గుర్తుపట్టాలి అంటున్నాడు. కాబట్టి స్టేట్మెంట్ ఏ చూద్దాం. సాంఘిక పరిస్థితులలో శిశువు చూపించే ప్రవర్తన వారి భావి జీవితంలో వ్యక్తిగత సాంఘిక సర్దుబాటుపై ప్రభావాన్ని చూపుతుంది. ఇది మనకు ప్రాథమిక పునాదిగా చెప్పుకుంటాము. కాబట్టి స్టేట్మెంటే సరైనది. స్టేట్మెంట్ బి చూద్దాం. శిశువు ఒకసారి ఒక ప్రవర్తనకు అలవాటు పడ్డాక అది మార్చడం అసంభవం మరియు ప్రయత్నంతో కూడా మార్చలేం. ఇది మనకు ప్రాథమిక పునాది కాదు వైఖరులకు సంబంధించి.
కాబట్టి సాంఘిక ప్రవర్తనకు వైఖరులకు పునాదిగా ఇంటి వద్ద ఏర్పడుతుంది. కానీ శిశువుకి ఏర్పడిన ఒక ప్రవర్తన అలవాటుగా ఏర్పడుతుంది అనుకో, అది మార్చడం ఇక్కడ అసంభవం అని ఇచ్చినారు. కానీ సంభవమే అంటే ప్రయత్నంతో అలవాటుని మార్చవచ్చు. అసంభవం అంటే అసలు మనం మార్చడానికి వీలు లేనిది. కానీ అలవాట్లను ప్రయత్నంతో మార్చవచ్చు. కాబట్టి స్టేట్మెంట్ బి అనేది మనకు సరికాదు. అప్పుడు ఏ సరైనది, బి సరికానిదిగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్. స్టేట్మెంటే శిశువులో మొదటి సాంఘికీకరణ నవ్వడం. ఇది మనకు సరైన స్టేట్మెంటే. ఇది మనకు ఇంపార్టెంట్ అని పెట్టు. శిశువులో మొదటి సాంఘికీకరణ అనేది నవ్వడము. నెక్స్ట్ స్టేట్మెంట్ 9 వారాల తర్వాత ఎవరైతే తమ అవసరాలను తీరుస్తారో వారిని చూసి నవ్వడం అనేది ఇక్కడ ప్రారంభిస్తుంది అని అంటున్నాడు. కానీ 9 వారాలు కాదు, 6 వారాల తర్వాత ఎవరైతే తన అవసరాలను తీరుస్తారో వారిని చూసి నవ్వడం అనేది ప్రారంభిస్తారు. కాబట్టి స్టేట్మెంట్ బి సరికాదు. నెక్స్ట్ స్టేట్మెంట్ సి. శిశువు మొదట సాంఘిక ప్రతిస్పందన పెద్దవారితో తర్వాత చిన్నపిల్లలతో ఉంటుంది. ఓకేనా? అంటే మనకు సాంఘిక ప్రతిస్పందన అంటే ఏమంటే ఇప్పుడు పెద్దవాళ్ళని చూసి ఫస్ట్ నవ్వడం, ఓకేనా, వాళ్ళు పిలిస్తే వెళ్ళడము, వాళ్ళతో బాగా మాట్లాడడం అనేది ఫస్ట్ పెద్దవారితో మాట్లాడిన తర్వాత చిన్నపిల్లలతో వారి వయసు పిల్లలతో ఆడుకోవడము లాంటివి చేస్తారు. కాబట్టి స్టేట్మెంట్ సి సరైనది. అప్పుడు ఏసి సరైనవి అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ. మొదటి సంవత్సరం పిల్లలు మంచి సమతౌల్యంతో ఉంటారు. ఓకేనా? అంటే ఏమంటున్నాడు? మొదటి సంవత్సరం పుట్టినప్పటి నుంచి మొదటి సంవత్సరం పిల్లలు మంచి సమతౌల్యంతో అంటే మంచి అడ్జస్ట్మెంట్తో మనకు నచ్చిన విధంగా ఉంటారు. కాబట్టి వారితో వ్యవహరించడం సులభంగా, ఆహ్లాదంగా అంటే ఆనందంగా ఉంటుంది అంటున్నాడు. కాబట్టి స్టేట్మెంట్ ఏ సరైనదే. స్టేట్మెంట్ బి చూద్దాం. 2వ సంవత్సరం ప్రారంభంలో శిశువు చెప్పింది వినకుండా, సహకరించకుండా వారితో వ్యవహరించడం కష్టంగానూ ఉంటుంది. ఇది కూడా మనకు సరైనదిగానే గుర్తించాలి. కాబట్టి ఏ, బి రెండు సరైనవి. నెక్స్ట్ 10 సంవత్సరాల ఒక అబ్బాయి తన తోటి ముఠాలలో సభ్యులు అవ్వడానికి కావలసిన ప్రాథమిక శిక్షణ అనుభవాలు నేర్చుకుంటున్నాడు. అయితే ఈ అబ్బాయి ఏ దశలో ఉన్నాడు? ఇక్కడ మనకు దేనికోసం ప్రాథమిక శిక్షణ అనుభవాలు నేర్చుకుంటున్నాడు అంటే ముఠాలలో చేరడానికి. ముఠాలలో చేరే పిల్లలు ఎవరు అంటే మనకు ఉత్తర బాల్యదశ పిల్లలు. ఉత్తర బాల్యదశలో ఉన్నవారు ముఠా దశగా పేర్కొంటాము. కాబట్టి అంటే ముఠాలు గ్యాంగ్స్ ఏర్పాటు చేసుకుంటారు. అలా గ్యాంగ్స్లోకి చేరడానికి కావాల్సిన నియమ నిబంధనలు ఎక్కడ నేర్చుకుంటారు అంటే ఉత్తర బాల్యదశకు ఉన్న దశ ముందు ఏది అంటే పూర్వ బాల్యదశ. పూర్వ బాల్యదశ మనం దీనినే పూర్వ ముఠా దశ కూడా అనవచ్చు. కాబట్టి 2, 3 సరైనది అవుతుంది. పూర్వ ముఠా దశ అన్న పూర్వ బాల్యదశ అన్న ఒకటే, ముఠా దశ అన్న ఉత్తర బాల్యదశ అన్న ఒకటే. కాబట్టి ముఠా దశలో చేరడానికి కావాల్సిన ప్రాథమిక శిక్షణను పూర్వ బాల్యదశలో నేర్చుకుంటారు. ఆ వయసులో నేర్చుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక పిల్లవాడు ఇతర పిల్లలతో కలిసి వారి పక్కనే స్వతంత్రంగా ఆడుతూ ఉన్నాడు. అయితే ఆ పిల్లవాడు ఏ రకమైన క్రీడ ఆడుతున్నాడు? ఏ రకమైన క్రీడ అంటే మనకు సమాంతర క్రీడ. ఇప్పుడు మనకు ఈ సమాంతర క్రీడను గుర్తుపెట్టుకోవడానికి మనకు తెలుసు ఏమంటే సమాంతర రేఖలు అంటే మనకు ఎక్కడ టచ్ కాకుండా ఇలా ఉండే రేఖలను సమాంతర రేఖలు అంటారు. ఇక్కడ కూడా సేమ్, వారి పక్కనే ఉంటారు కానీ ఎవరిది వారే ఆడుకుంటూ ఉంటారు. ఇతర పిల్లలతో కలిసి వారి పక్కనే స్వతంత్రంగా ఆడుతూ ఉంటారు. మనం ఈ సమాంతర రేఖలను గుర్తుపెట్టుకుంటే సమాంతర క్రీడని గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి ఇది మనకు సరైనది. నెక్స్ట్ క్వశ్చన్. స్టేట్మెంట్. సమాంతర క్రీడ పిల్లలు వారి స్నేహితులతో జరిపే మొదటి సాంఘిక కృత్యమని చెప్పవచ్చు. ఇక్కడ ఇది మనకు చూద్దాం. స్టేట్మెంటే సరైనది. నెక్స్ట్ సాంఘిక క్రీడ పిల్లలు వారి స్నేహితులతో జరిపే మొదటి సాంఘిక కృత్యమని చెప్పవచ్చు అని ఇక్కడ సాంఘిక క్రీడ కూడా ఇచ్చినాడు. ఇప్పుడు మనకు మొదట పిల్లలు సాంఘిక క్రీడను ఆడుతారా, సంసర్గ క్రీడను ఆడుతారా అంటే మనము సాంఘిక క్రీడనే ఆడుతారు. 2 నుంచి 3 సంవత్సరాల పిల్లలు ఏ ఆటను ఆడుతారు అంటే సాంఘిక క్రీడ. 3 నుంచి 4 సంవత్సరాల పిల్లలు సంసర్గ క్రీడను ఆడతారు. ఓకేనా? అంటే మొదట తక్కువ వయసున్న పిల్లలు
మొదటి సాంఘిక కృత్యం అని దేని అంటారు అంటే సమాంతర క్రీడ. అంటే వారు పక్క పక్కనే ఉంటారు కానీ ఎవరిది వారే వాళ్ళు స్వతంత్రంగా ఆడుకుంటారు, అదే మనకు సమాంతర క్రీడ. కాబట్టి ఏ సరైనది, బి సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింద ఇచ్చిన వాటిని వయసు ఆధారంగా చిన్న నుండి పెద్ద శిశువుల ఆడుకునే క్రీడలను వరుసగా అమర్చిన అమరికను గుర్తించండి అంటున్నాడు. ఇక్కడ మనకి ఈ క్రీడలు ఏ వయసు పిల్లలు ఆడుకుంటారో అది తెలిస్తే వాటిని మనం చిన్న నుంచి పెద్దకు క్రమాన్ని అమర్చవచ్చు. ఓకేనా, చూద్దాం. ఏకాంతర క్రీడలు మనము 0 నుంచి 2 సంవత్సరాల పిల్లలు ఆడుకుంటారు. ఓకేనా. నెక్స్ట్ సమాంతర క్రీడని 2 నుంచి 3 పిల్లలు ఆడుకుంటారు. ఓకేనా. తర్వాత సంసర్గ క్రీడల్ని 3 నుంచి 4 పిల్లలు. అలాగే సహకార క్రీడని 4 నుంచి 5 లేదా 6 సంవత్సరాల పిల్లలు ఆడుకుంటారు. కాబట్టి మనకు ఫస్ట్ ఏది అంటే ఏకాంతర క్రీడ, తర్వాత ఏది వస్తుంది అంటే సమాంతర క్రీడ, తర్వాత సంసర్గ క్రీడ, తర్వాత 4th లాస్ట్కి సహకార క్రీడ వస్తుంది. కాబట్టి ఆప్షన్ 4 BADC అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ ఇక్కడ ఏమి ఇచ్చినాడు అంటే కరెక్ట్ సెంటెన్స్ కనుక్కోమంటున్నాడు. ఇక్కడ మనకు క్లూ వర్డ్ బిఫోర్ అనే క్లూ వర్డ్ ఇచ్చినాడు. ఇచ్చిన సెంటెన్స్లో కరెక్ట్ సెంటెన్స్ ఏది అన్నప్పుడు బిఫోర్ తర్వాత మనకు సింపుల్ పాస్ట్ స్ట్రక్చర్ని బిఫోర్ కంటే ముందు పాస్ట్ పర్ఫెక్ట్ యొక్క స్ట్రక్చర్ ఉన్న సెంటెన్స్ని పెడతాము. కాబట్టి బిఫోర్ లేదా ఆఫ్టర్ అనే క్లూ వర్డ్స్ వచ్చిన తర్వాత రెండు టెన్స్లు ఉంటాయి, దాంట్లోనే 2 టెన్స్లను కలుపుతాయి, బిఫోర్ ఆఫ్టర్. ఓకేనా. కాబట్టి బిఫోర్ తర్వాత ఏది వస్తుంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్న స్ట్రక్చర్ ఉన్న సెంటెన్స్ పెట్టాలి. బిఫోర్ కంటే ముందు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ని పెట్టాలి. ఇప్పుడు చూద్దాం ఏది ఉంది చూద్దాము. మనకు ఆప్షన్ 1 షీ హ్యాడ్ ఫినిష్డ్ ద వర్క్ బిఫోర్ ఐ అరైవ్డ్. హ్యాడ్ ఫినిష్డ్ అనేది మనకు పాస్ట్ పర్ఫెక్ట్ కాబట్టి ఐ అరైవ్డ్ అనేది మనకు సింపుల్ పాస్ట్ కాబట్టి ఆప్షన్ 1 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ సెంటెన్స్ అంటున్నాడు. ఇక్కడ ఇన్కరెక్ట్ సెంటెన్స్ అని అంటున్నాడు. మనకు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏది అంటే రూలు హ్యాజ్, హ్యావ్, హ్యాడ్, వీటిని హ్యావ్ ఫామ్స్ అంటారు. వీటి పక్కన మనకి ఎప్పుడు కూడా వర్బ్ V3 ఫామ్ అంటే వర్బ్ V3 ఫామ్ ఉండాలి, ఖచ్చితంగా వర్బ్ V3 ఫామే ఉండాలి. మనకు ఆప్షన్ 3 చూద్దాము. షీ హ్యాడ్ వెంట్ హోమ్. వెంట్ అనేది మనకు V2 ఫామ్ అవుతుంది. చూద్దాం. గో అనేది V1 ఫామ్, వెంట్ అనేది V2 ఫామ్, గాన్ అనేది V3 ఫామ్. కాబట్టి V1 V2 V3. ఇందాకే మనం రూల్ చెప్పుకున్నాం కదా, హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ పక్కన ఏముండాలని చెప్పుకున్నాం, V3 ఉండాలి, గాన్ ఉండాలి. కానీ ఇక్కడ ఏముంది, వెంట్ ఉంది. కాబట్టి ఆప్షన్ 3 సరికానిదిగా గుర్తించాలి. మిగిలినవన్నీ కూడా మనకు హ్యాడ్ పక్కన V3నే ఉంది, తర్వాత హ్యాడ్ పక్కన కంప్లీటే ఉంది, తర్వాత హ్యాడ్ పక్కన లెఫ్ట్ ఉంది. ఓకేనా. మనకు లెఫ్ట్ ఆ 3 కూడా సేమ్ V1 V2 V3 సేమ్ లెఫ్టే వస్తుంది. కాబట్టి ఆప్షన్ 1 కూడా మనకు సరైనదే, ఆప్షన్ 3 మాత్రమే సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్. బై ద టైమ్ ఐ రీచ్ ద స్టేషన్ ద ట్రైన్ డాష్. ఇక్కడ మనకు బై ద టైమ్ అనేది వచ్చింది అంటే మనము ఇక్కడ ఏం పెట్టాలి అంటే పాస్ట్ పర్ఫెక్ట్లో పెట్టాలి, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉండాలి. బై ద టైమ్ ఐ రీచ్ ద స్టేషన్ అంటే ఆల్రెడీ పాస్ట్ టైం అయిపోయింది. బై ద టైమ్ పాస్ట్ టైం ఇది, బై ద టైం పాస్ట్ టైం వచ్చినప్పుడు మిగిలిన సెంటెన్స్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో పెట్టాలి. ద ట్రైన్ డాష్ ఏమొస్తుంది పాస్ట్ పర్ఫెక్ట్లో మనకు హ్యాడ్ ప్లస్ V3 వస్తుంది. ఇక ఇందాకే చెప్పుకున్నాం కదా, హ్యాడ్ లెఫ్ట్ అనేది మనకు సరైనది అవుతుంది. ద ట్రైన్ లెఫ్ట్, ఆప్షన్ 2 సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మనకు కరెక్ట్ నెగిటివ్ సెంటెన్స్ అడిగినాడు కాబట్టి ఫస్ట్ నెగిటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏమో చూద్దాము. ఫస్ట్ సబ్జెక్ట్ ఉండాలి, తర్వాత హెల్పింగ్ వర్బ్ ఉండాలి, తర్వాత నాట్ ఉండాలి, తర్వాత మనకి ఏ హెల్పింగ్ వర్బ్ ఉంటుందో దాని ప్రకారంగా వర్బ్ ఉండాలి,
అలాగే ఆబ్జెక్ట్ ఉండాలి. ఇక్కడ మనకు హ్యాడ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంది కాబట్టి హ్యాడ్ తర్వాత మనకు వచ్చే వర్బ్ V3 ఫామ్లో ఉండాలి. ఓకేనా? కాబట్టి మనము ఆప్షన్ 4ని ఎలిమినేట్ చేస్తున్నాము. తర్వాత ఈ నాట్ అనేది మనకు హెల్పింగ్ వర్బ్ తర్వాత రావాలి కాబట్టి ఆప్షన్ 2ని కూడా ఎలిమినేట్ చేస్తున్నాము. నెక్స్ట్ ఏమున్నా అని చెప్పిన V3 ఫామ్ ఉండాలని చెప్పిన. ఇక్కడ మనకు కంప్లీటెడ్ ఉంది, ఇక్కడ కంప్లీట్ ఉంది. V3 ఫామ్ ఏది అవుతుంది అంటే ఆప్షన్ 1 V3 ఫామ్ అవుతుంది. కంప్లీట్ అనేది V1, కంప్లీట్, కంప్లీటెడ్, కంప్లీటెడ్. కాబట్టి ఆప్షన్ 1 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ ఇక్కడ WH క్వశ్చన్ యొక్క స్ట్రక్చర్ ఏమి అంటే మనకు WH వర్డ్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ ఈ హెల్పింగ్ వర్బ్కి సంబంధించిన వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్ ఉండాలి. ఓకేనా? ఇప్పుడు WH వర్డ్ అన్నిటికీ ఉన్నాయి. తర్వాత హెల్పింగ్ వర్బ్స్ అన్నీ ఏమున్నాయి? హ్యాడ్ ఉంది కాబట్టి మనము ఏం చేయాలి? హ్యాడ్కి V3 ఫామ్ ఉపయోగించాలి. ఇక్కడ డన్ అనేది V3 ఫామే అవుతుంది. ఎందుకంటే వీటి యొక్క వర్బ్ ఫామ్స్ ఏమంటే డూ, డిడ్, డన్. ఓకేనా? కాబట్టి V3 ఫామ్ డన్ V3 ఫామే కాబట్టి ఆప్షన్ 1 మనకు సరైనదిగా గుర్తించాలి. మిగిలినవి ఎందుకు కాదు అంటే ఇప్పుడు హీ హ్యాడ్ అనేది ముందు ఉండాలి కాబట్టి ఆప్షన్ 2 సరికాదు. తర్వాత హ్యాడ్ పక్కన డూ ఉంది. డూ అంటే మనం ఏం చెప్పుకున్నాం? ఇక్కడ V1 కాబట్టి హ్యాడ్ వచ్చింది అంటే V3 ఫామ్ ఉండాలి కాబట్టి ఆప్షన్ 3 కూడా సరికాదు. ఓకేనా? కాబట్టి ఆప్షన్ 1 సరైనది. నెక్స్ట్ ఇక్కడ మనకు ఇన్కరెక్ట్ సెంటెన్స్ ఏదో గుర్తించమన్నాడు. బిఫోర్ ఉంది. బిఫోర్కి మనం ఏమని చెప్పుకున్నాము? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంచాలి కాబట్టి హ్యాడ్ ప్లస్ V3 సీన్. ఓకేనా? సా సీన్. సీన్ అనేది మనకు V3నే కాబట్టి ఆప్షన్ 1 సరైనది. హ్యాడ్ ప్లస్ రిటర్న్ ఇది కూడా మనకు పాస్ట్ పర్ఫెక్ట్లోనే ఉంది. సరైన సెంటెన్స్ స్ట్రక్చర్ ఉంది కాబట్టి ఆప్షన్ 2 కూడా సరైనదే. తర్వాత ఇక్కడ దే హ్యాడ్ బ్రోక్ ద విండో. ఇక్కడ మనకు బ్రోక్ అనేది V2 అవుతుంది. బ్రేక్ అనేది V1 అయితే బ్రోక్ అనేది V2 అవుతుంది. బ్రోకెన్ అనేది V3 అవుతుంది. కాబట్టి ఇక్కడ దే హ్యాడ్ బ్రోకెన్ ద విండో అనేది మనకు సరైనది అవుతుంది. కానీ ఇక్కడ ఇన్కరెక్ట్ సెంటెన్స్ ఏది అంటే ఆప్షన్ 3గా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఇందాకే చెప్పుకున్నాం కదా, ఆఫ్టర్ ఉంటే మనం ఏం చెప్పుకోవాలి? బిఫోర్ ఆఫ్టర్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో పెట్టాలి అన్నాం. ఇక్కడ ఏది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఏది అవుతుంది అంటే హ్యాడ్ ప్లస్ V3 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనకు ఆల్రెడీ అనేది మనకు కీవర్డ్ అవుతుంది. ఓకేనా? ఈ ఆల్రెడీ అనేది కూడా మనకు కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్ సెంటెన్స్ స్ట్రక్చర్లోనే ఉండాలి. ఓకేనా? కాబట్టి సబ్జెక్ట్ ప్లస్ ఓకేనా ఈ ఆల్రెడీ అనేది మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో క్లూ వర్డ్గా ఉపయోగిస్తాం కాబట్టి హ్యాడ్ ప్లస్ ఆల్రెడీ ప్లస్ V3 ఉపయోగించాలి. ఇక్కడ మనకు సబ్జెక్ట్ దే ఉంది, హ్యాడ్ ఉంది. ఇక్కడ మనకు ఆల్రెడీ ముందు ఉంది కాబట్టి ఆప్షన్ 3 ఎలిమినేట్ చేసేసినాము. తర్వాత ఆల్రెడీ అనేది మనకు మూడింట్లో ఉంది. ఇప్పుడు మనకు V3 ఫామ్ ఏదో కనిపెట్టాలి. ఓకేనా? లీవ్ అనేది మనకు V1గా గుర్తించాలి. లీవ్ లెఫ్ట్. ఓకేనా? లీవ్ లెఫ్ట్. ఓకేనా? కాబట్టి మనము ఆప్షన్ 2ను కూడా మనం ఎలిమినేట్ చేస్తాము. ఇక్కడ లీవింగ్ అనేది V4ను ఉపయోగించకూడదు కాబట్టి ఆప్షన్ 1 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్ ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ సెంటెన్స్. ఓకేనా? ఇన్కరెక్ట్ సెంటెన్స్ ఏదో ఐడెంటిఫై చేయమంటున్నాడు. ఇక్కడ మనకు ఆప్షన్ 3 చూద్దాము. హ్యాడ్ 8 అని ఉంది. 8 అంటే మనకు V3 V2 వర్బ్ ఫామ్ 2 అది ఈట్ 8 ఈటెన్ V3 ఈటెన్ అవుతుంది. హ్యాడ్ పక్కన V3నే ఉపయోగించాలి కాబట్టి ఇక్కడ V2 ఉపయోగించినారు కాబట్టి ఇన్కరెక్ట్ సెంటెన్స్ మనకు ఆప్షన్ 3 అవుతుంది. మిగిలిన అన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. వెన్ ఐ అరైవ్ దే డాష్ డిన్నర్. ఇక్కడ మనకు ఏది కరెక్ట్ అవుతుంది అంటే మనకు ఇక్కడ 2 కాంబినేషన్ సెంటెన్సెస్ ఉన్నాయి కాబట్టి వెన్ తర్వాత సింపుల్ పాస్ట్ ఉపయోగించినారు. దాని తర్వాత వచ్చేది పర్ఫెక్ట్గా చెప్తున్నారు కాబట్టి వెన్ ఐ అరైవ్డ్ వెన్
ఐ అరైవ్డ్ అనేది మనకు పర్ఫెక్ట్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్తున్నారు కాబట్టి ఇక్కడ మనము పాస్ట్ పర్ఫెక్ట్లోనే ఆ సెంటెన్స్ని ఉంచాలి. అప్పుడు ఏమవుతుంది అంటే మనకు హ్యాడ్ ఫినిష్డ్ అనేది సరైనది అవుతుంది. వెన్ ఐ అరైవ్డ్ దే హ్యాడ్ ఫినిష్డ్ డిన్నర్. మేము ఎప్పుడైతే అరైవ్ అయినామో అప్పుడు వాళ్ళ డిన్నర్ని ఫినిష్ చేసినారు అని కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. స్టేట్మెంట్ ఏ. పిక్టోగ్రాఫ్ ద్వారా దత్తాంశాన్ని సులభంగా పోల్చవచ్చు. పిక్టోగ్రాఫ్ పటచిత్రం. పిక్టోగ్రాఫ్ అంటే ఏమి అంటే పటచిత్రము. పటచిత్రాల ద్వారా మనం సులభంగా దత్తాంశాలను పోల్చవచ్చు కాబట్టి స్టేట్మెంట్ ఏ సరైనది. ఇక్కడ పోల్చలేమని ఇచ్చినాడు కాబట్టి స్టేట్మెంట్ బి సరికానిది. ఏ సరైనది, బి సరికానిది. ఆప్షన్ 1 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్. స్టేట్మెంట్ ఏ. సమాన వెడల్పులు గల దీర్ఘచతురస్ర కమ్మీలతో కమ్మీ రేఖాచిత్రం ప్రాధాన్యత పరుస్తుంది. ఇక్కడ కమ్మీ రేఖాచిత్రం అంటే ఏమి అంటే సమాన వెడల్పులు గల దీర్ఘచతురస్రాకార కమ్మీలతో ఏర్పాటు చేస్తే చిత్రాన్ని ఏమన్నాము, కమ్మీ రేఖ చిత్రం అన్నాను కాబట్టి ఆ స్టేట్మెంట్ ఏ సరైనది. నెక్స్ట్. ప్రతి కమ్మీ రేఖ చిత్రము శీర్షము స్కేలును కలిగి ఉంటుంది. మనకు ఇప్పుడు కమ్మీ రేఖ చిత్రం ఇచ్చినాము అంటే పక్కన ఒక యూనిట్ ఎంత అనేది మనకు స్కేలు శీర్షిక కూడా ఇచ్చింటారు. ప్రతి దానికి ఉంటుంది కాబట్టి స్టేట్మెంట్ ఏ, స్టేట్మెంట్ బి సరైనవి. ఏ, బి రెండు సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్. ప్రశాంత చంద్ర మహలనోబిస్ అనే వ్యక్తి మనకు భారతీయ సాంఖ్యక శాస్త్రవేత్త. నెక్స్ట్. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ను కలకత్తాలో ఎవరు స్థాపించారు అంటే ప్రశాంత్ చంద్ర మహలనోబిస్ స్థాపించారు. ఓకేనా. ఇంకో క్వశ్చన్ కూడా ఇట్లా దీన్ని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ప్రశాంత్ చంద్ర మహలనోబిస్ ఎక్కడ స్థాపించారు అంటే కలకత్తాలో స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశం యొక్క ఆధునిక సాంఖ్యక శాస్త్ర పితామహునిగా పేరు పొందిన వ్యక్తి ఎవరు అంటే మనకు ప్రశాంత్ చంద్ర మహలనోబిస్గా చెప్పుకుంటాము. ఓకేనా. నెక్స్ట్. స్టేట్మెంట్ ఏ. ఒక దీర్ఘ చతురస్రంలో పొడవు వెడల్పులు సమానం అయిన చతురస్రం అవుతుంది. ఇక్కడ చతురస్రంలో పొడవు వెడల్పులు భుజాలు అంటారు. ఇది మనకు సరైన స్టేట్మెంటే అవుతుంది. ఎందుకు అంటే దీర్ఘ చతురస్రం తీసుకుందాము. ఇది మనకు 5 సెంటీమీటర్లు అయితే ఇది కూడా 5 సెంటీమీటర్లు అయిందనుకో అప్పుడు మనకు అది చతురస్రం అవుతుంది. అంటే సమాన భుజాలు ఉన్నాయి కాబట్టి చతురస్రం అవుతుంది. ఓకేనా. అప్పుడు పొడవు వెడల్పులు ఏమవుతాయి, దానికి భుజాలు అవుతాయి. కావున స్టేట్మెంట్ ఏ సరైనది. నెక్స్ట్. స్టేట్మెంట్ బి. నాలుగు అన్ని భుజాలు సమానం అయినా అది చతురస్రము. ఇందాకే చెప్పుకున్నాం కాబట్టి 4 భుజాలు సమానంగా ఉన్నదాన్ని చతురస్రం. స్టేట్మెంట్ బి కూడా సరైనది. చతురస్రం యొక్క వైశాల్యం ఏమి అంటే మనకు భుజము ఇంటూ భుజము లేదా ఏ స్క్వేర్ అంటాం. అంటే ఈ ఏ ఇంటూ ఏ చేస్తే మనకు చతురస్రం యొక్క వైశాల్యం వస్తుంది కాబట్టి ఆప్షన్ సి కూడా సరైనది. ఏబిసి అన్నీ సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్. స్టేట్మెంట్ ఏ. 3 సెంటీమీటర్ల భుజం కాగల చతురస్రం యొక్క చుట్టుకొలత. ఇప్పుడు 3 సెంటీమీటర్లు ఇప్పుడు భుజం పొడవు ఎంత ఉందంట, 3 సెంటీమీటర్లు ఉందంట. చుట్టుకొలత అంటే ఏమి, ఒక పటంను దాని చుట్టూ తిరిగి రావడాన్ని చుట్టుకొలత అన్నారు. ఇక్కడ చతురస్రంలో 4 భుజాలు సేమ్గా ఉంటాయి కాబట్టి 4 భుజాలు ఇంటూ ఒక్కొక్క భుజం ఎన్ని సెంటీమీటర్లు అంటే 3 సెంటీమీటర్లు కాబట్టి 4 ముళ్ళ 12 సెంటీమీటర్లు. ఇక్కడ 12 సెంటీమీటర్లు ఇచ్చినారు కాబట్టి స్టేట్మెంటే సరైనది. నెక్స్ట్. 12 సెంటీమీటర్ల భుజం కాగల చతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత అని అన్నాడు. ఇందాకే చెప్పుకున్నాం కదా, చుట్టుకొలత అంటే ఏమి, చుట్టూ తిరిగి రావడం. ఎన్ని భుజాలు ఉంటాయి చతురస్రానికి, 4 ఉంటాయి. ఎంత ఒక భుజము, 12. మనకు 4 × 12 ఎంత అవుతుంది అంటే 48 అవుతుంది. కానీ ఇక్కడ 144 సెంటీమీటర్స్ ఇచ్చినారు కాబట్టి స్టేట్మెంట్ బి సరికాదు. ఏ సరైనది, బి సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్. పొడవు 40 మీటర్లు వెడల్పు 25 మీటర్లు కాగల దీర్ఘ చతురస్రం యొక్క పొలం చుట్టుకొలత. ఓకేనా. దీర్ఘ చతురస్రం యొక్క పొలం చుట్టుకొలత. ఇప్పుడు దీర్ఘ చతురస్రం యొక్క పొలం చుట్టుకొలత మనకు ఫార్ములా ఏమి అంటే 2 × L + B. 2 × L + B. ఇది L B కాబట్టి 2 × 40 + 20 25. 40 + 25 ఎంత అవుతుంది మనకు 65 అవుతుంది. మనకి ఈ 2 × 65
2 × 65 మనకు 130 అవుతుంది. 2 6 జా 12, 120, 2 5 జా 10, కాబట్టి 130 అవుతుంది. ఇక్కడ మనకు మీటర్ స్క్వేర్స్ రెండు ఉన్నాయి. ఓకేనా, మీటర్ స్క్వేర్ రెండు ఉన్నాయి. మనకి ఏది అవుతుంది అన్నప్పుడు ఇప్పుడు చుట్టుకొలతని సెంటీమీటర్స్లో ఏవైతే మనకు ప్రమాణాలు ఉంటాయో, ఏవైతే పొడవు వెలుపు ప్రమాణాలు ఉంటాయో అదే ప్రమాణాలనే చుట్టుకొలతలో తీసుకుంటాము. వైశాల్యాన్ని ఏ ప్రమాణంలో తీసుకుంటాము అంటే మనము స్క్వేర్గా తీసుకుంటాము, ఘన పరిమాణాన్ని క్యూబులుగా తీసుకుంటాము. కాబట్టి ఇక్కడ 130 మీటర్స్, ఆప్షన్ 2 సరైనది. నెక్స్ట్ 29 మీటర్ల పొడవు గల ఒక తీగ ఉంది. దీనిని ఒక చతురస్రంగా మలిస్తే దాని భుజం పొడవు ఎంత? ఇప్పుడు ఇది పెద్ద తీగ, అది 28 సెంటీమీటర్లు ఉంది. ఒక చతురస్రం అంటే ఏమి? 4 భుజాలు సమానము. 4 భుజాలు సమానం కాబట్టి ఇలా 4 భుజాలు సమానంగా ఉండేటట్లు చతురస్రంగా మలిచినాము. అప్పుడు ఏం చేయాలి? 28ని ఎన్ని భాగాలు చేయాలి? 4 భాగాలు చేయాలి. ఎందుకు 4 భాగాలు చేసినాము అంటే సమానంగా 4 భుజాలు కలిగినదే చతురస్రంగా మలిచినాం కాబట్టి 4 భుజాలు చేయాలి. 4 1 4 7, కాబట్టి ఒక భుజం ఎంత అంటే 7 సెంటీమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక చతురస్రాకారంలో గల పార్క్ భుజము 200 మీటర్లు. దాని చుట్టూ కంచి వేయటకు మీటర్కు 30 రూపాయలు చొప్పున ఎంత ఖర్చు అవుతుందో కనుగొనండి. ఇప్పుడు మనకు చతురస్రాకారంలో ఉన్న పార్కు అంటున్నాడు కాబట్టి ఒక భుజం 200, 4 భుజాలు చుట్టూ కంచె వేయాలంటే చుట్టుకొలతనే కదా, కాబట్టి ఇంటూ 4 అంటే 800 మీటర్లు. 800 మీటర్లు. ఇక్కడ మీటర్కు 30 రూపాయలు తీసుకుంటున్నాడు కాబట్టి 800 మీటర్లకు 30. మనము 3 8 జా 24, 1 2 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి 3 సున్నాలు 24,000 అవుతుంది. కాబట్టి ఆప్షన్ 2 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ ఏ. హిమాలయాలకు మరియు దక్కన్ పీఠభూమికి మధ్య గల గంగా యమునా నదులు ప్రవహిస్తున్నాయి. దీనిని గంగా నది లోయ అంటారు. మనకు ఇది స్టేట్మెంట్ ఏ సరైనది. గంగా లోయ మైదానం చాలా తక్కువ వర్షపాతము నమోదవుతుంది. ఇది అత్యంత సారవంతమైనది. ఇక్కడ తక్కువ వర్షపాతం అయితే అత్యంత సారవంతమైనది ఎలా అవుతుంది అని మనం ఆలోచించాలి. కాబట్టి ఇక్కడ తక్కువ వర్షపాతం కాదు, ఎక్కువ వర్షపాతం అని ఉండాలి. ఇప్పుడు గంగా నది లోయ మైదానము గంగా నది ఉంది, మనకు అక్కడ యమునా నది ఉంది. ఆ నదులు ఉన్నప్పుడు ఎక్కువ వర్షపాతం వస్తుంది కాబట్టి స్టేట్మెంట్ బి సరికాదు. ఏ సరైనది, బి సరికానిది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏ. గంగా నది లోయ మైదాన ప్రాంతాల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్న ముఖ్యమైన తెగలు శాక్య, లిచ్చవి, మల్ల, వైదేహి. ఓకేనా, ఇక్కడ మనకు ఈ 4 కూడా మహాజానపదాలు గంగా నది లోయలో ఏర్పాటు చేసుకున్న ముఖ్యమైన తెగలుగా గుర్తించాలి. కాబట్టి ఆ స్టేట్మెంట్ ఏ సరైనది. మనం ఈ 4ని గుర్తుపెట్టుకోవడానికి ఒక సింపుల్గా SLVM శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర మార్కెట్. ఓకేనా, మార్కెట్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర మార్కెట్ SLVM. ఎస్ అంటే మనకు శాక్య, ఎల్ అంటే లిచ్చవి, వి అంటే వైదేహి, ఎం అంటే మల్ల. ఇలా 4 SLVM అనే దాంతో 4 తెగలని గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి ఆప్షన్ స్టేట్మెంట్ ఏ సరైనది. నెక్స్ట్, క్రీస్తుపూర్వం 2200 సంవత్సరాల క్రితం నాటికే ఈ నదీ తీరాల వెంబడి ప్రజలు పెద్ద సంఖ్యలో స్థిరపడడం ప్రారంభించాడు. ఓకేనా, మనకు ఇక్కడ 2200 సంవత్సరాలు కాదు, 2700 సంవత్సరాల పూర్వమే, క్రీస్తుపూర్వం 2700 సంవత్సరాల క్రితమే ఈ నది లోయల వెంబడి పెద్ద సంఖ్యలో స్థిరపడడం జరిగింది. కాబట్టి ఏ సరైనది, బి సరికానిది. నెక్స్ట్ స్టేట్మెంట్ అత్యంత తూర్పు వైపున గల జనపదం ఏది అంటే అంగా అని ఇచ్చినాడు. ఇది మనకు సరైన స్టేట్మెంటే. నెక్స్ట్, పాంచాల జానపదము గంగా నదికి 2 వైపులా విస్తరించి ఉంది. ఇది కూడా మనకు సరైన స్టేట్మెంటే. ఓకేనా, నెక్స్ట్, సురసేన జనపదానికి పశ్చిమాన ఉన్న జనపదం మత్స్య.
ఇది కూడా మనకు సరైన స్టేట్మెంటే. కాబట్టి ఏబిసి 3 కూడా సరైన స్టేట్మెంట్లే. నెక్స్ట్, ఈ క్రింద ఇచ్చిన జతలు సరికానిది. ఇక్కడ మనకు జనపదాలు వాటి యొక్క రాజధానులు జతలు ఇచ్చినాడు. ఏది సరికాదో గుర్తించాలి అంటున్నాడు. కాంబోజా మనకు పుంచ, ఇది మనకు సరైన జతనే. నెక్స్ట్, సురసేన మధుర, ఇది కూడా మనకు సరైన జతనే. నెక్స్ట్, చేదికి రాజధాని ఏది అంటే సోతి అది కాబట్టి ఇది కూడా మనకు సరైనదే. వజ్జి అనేది మనకి ఇక్కడ వారణాసి అని ఇచ్చినాడు. కానీ వజ్జి అనే జనపదానికి ఏది మనకు రాజధాని అంటే వైశాలి. వజ్జి వైశాలి. నెక్స్ట్, వారణాసి ఏ జనపదానికి మనకు క్యాపిటల్ అంటే మనకు కాశీ అనే మహాజనపదానికి రాజధాని ఏది అంటే వారణాసి. కాశీ వారణాసి. ఓకేనా. కాబట్టి ఆప్షన్ 4 సరికాని జతగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ ఉపనిషత్తులలో వేదాలు ఒక భాగం అని అన్నాడు. కానీ వేదాలలో ఉపనిషత్తులు ఒక భాగం, వేదాలలో ఉపనిషత్తులు ఒక భాగం కాబట్టి స్టేట్మెంట్ ఏ సరికాదు. నెక్స్ట్, ఉపనిషత్తులు అనగా అర్థం వచ్చి చేరువగా కూర్చోవడము. ఈ అర్థం మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఇది మనకు సరైనది. ఉపనిషత్తులు అంటే అర్థం ఏమంటే వచ్చి చేరువగా కూర్చోవడం. ఏ సరికానిది, బి సరైనది. నెక్స్ట్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ పురాతత్వ అన్వేషణలు జరిగిన ప్రాంతాలలో ముఖ్యమైనవి హస్తినాపురము, నేటి ముంబై, అత్రంజికేరా, కోసంబి, అహ్మదాబాద్ దగ్గర పాటలిపుత్ర. ఇక్కడ మనకు హస్తినాపురం అనేది నేటి ముంబై కాదు, నేటి ఢిల్లీనే మనం పూర్వకాలంలో హస్తినాపురం అనేవాళ్ళము. కోసంబి అనేది అహ్మదాబాద్ దగ్గర ఉండేది కాదు, అలహాబాద్ దగ్గర ఉండేది. మనం క్లీన్గా ప్రతిదీ క్షుణ్ణంగా గుర్తుపెట్టుకుంటే బిట్ మిస్ కాకుండా ఉంటుంది, ఎలా అడిగినా కూడా మనకు ఉంటుంది. కాబట్టి స్టేట్మెంట్ ఏ అనేది సరికాదు. మహాజ్బత్ జనపద కాలాలకి చెందిన పుస్తకాలు చాలా వరకు మత సంబంధమైనది, ఇది మనకు సరైనది. అప్పుడు ఏ సరికానిది, బి సరైనదిగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ ఏ మహాజనపదాల కాలంలో వ్యవసాయం చేసే భూ యజమానులను గ్రహపతి అంటారు. ఇది మనకు సరైన స్టేట్మెంటే. దాసులు లేదా బానిసలు యుద్ధాలలో బందీలై రైతులకు అమ్ముడైన వారు. ఓకేనా. బర్తుకా అనే సైనికులు గహపతి దగ్గర ఉండేవారు. ఇక్కడ మనకు బర్తుకా అనే సైనికులు కాదు. మనం బర్తుకా అని ఎవరిని అంటాము అంటే పని వాళ్ళని బర్తుకా అంటాము. వీరికి కూలీ ఇచ్చి పొలంలో కానీ ఇంట్లో కానీ పని చేయించుకుంటారు. ఎవరు పని చేయించుకుంటారంటే గహపతి పని చేయించుకుంటారు. బర్తుకానే పని వాళ్ళు, సైనికులు కాదు. కాబట్టి స్టేట్మెంట్ బి సరికాదు. ఏ సరైనది, బి సరికానిది. నెక్స్ట్, స్టేట్మెంట్ మహాజనపద కాలంలో వ్యవసాయం చేసే గహపతుల నుంచి రాజులు పన్నులు వసూలు చేసేవారు. మనకు రాజులు ఉండేవారు కదా, జానపదాల కాలంలో గహపతుల నుంచే పన్నులు వసూలు చేపించేవారు. కాబట్టి స్టేట్మెంటే సరైనది. గహపతులు తమ పంట నుంచి 6 భాగాలు చేసి ఒక భాగాన్ని రాజుకు ఇచ్చేవారు. దీన్ని భంగా అని అంటారు. మనకు 6 భాగాలు ఇచ్చేవారే, కానీ దీన్ని భంగా కాదు, బాగా. ఓకేనా, బాగా అని అనేవారు. కాబట్టి ఆప్షన్ బి సరికానిది. ఏ సరైనది, బి సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ గణ అనే పదానికి సమాన హోదా ఉన్నవారు అని అర్థము. సంఘం అంటే శాసనసభ. గణ సంఘాలు ఒక ఉన్నత సమూహం పాలించే ఒక చిన్న భౌగోళిక ప్రాంతమే తన రాజ్యం. కాబట్టి స్టేట్మెంటే మనకు సరైన స్టేట్మెంట్గా ఇచ్చినారు. రాజ్యం అంటే రాజు లేదా రాణి పాలించే భూభాగము. ఇది కూడా మనకు సరైనదే. అప్పుడు ఏబి 2 కూడా సరైనవి. నెక్స్ట్, వజ్జి అనేది ఒక గణరాజ్యం. ఇది మనకు సరైనదే. బుద్ధుడు, మహావీరుడు గణాలకు చెందినవారు. ఇది కూడా మనకు సరైనదే. శాతవాహనులు గణరాజ్యాలను జయించారు. మనకు శాతవాహనులు కాదు, గణరాజ్యాలను గ్రహించింది గుప్తరాజులు గణరాజ్యాలను జయించారు. గుప్తరాజులు గణ 2 గాగా అలా గుర్తుపెట్టుకోండి. గుప్తరాజులే గణరాజ్యాలను జయించారు. కాబట్టి స్టేట్మెంట్ సి సరికానిది. ఏబి సరైనవి. నెక్స్ట్, ఆదిత్య మరియు అనుషాని పాత్రలు ఏ పాఠంలో ఉన్నాయి అంటే మనకు ముగ్గుల్లో సంక్రాంతి అనే పాఠంలో ఉన్నాయి. నెక్స్ట్, స్టేట్మెంట్ ఏ
ఒక వాక్యంలో నామవాచకం యొక్క రంగు, రుచి, స్థితి మొదలైన గుణాలను తెలిపే పదాలను విశేషణాలు అంటారు. ఓకేనా? అంటే నామవాచకం యొక్క రంగును, రుచిని, స్థితిని తెలియజేసేవే విశేషణాలు. స్టేట్మెంట్ ఏ సరైనది. నెక్స్ట్, వాక్యంలో విశేషణం సాధారణంగా నామవాచకానికి తర్వాత వస్తుంది అని అన్నాడు. ఇక్కడ తర్వాత కాదు, ముందు, నామవాచకానికి ముందు అనేదే వస్తుంది. ఓకేనా? కాబట్టి స్టేట్మెంట్ బి సరికాదు. ఏ సరైనది, బి సరికానిది. నెక్స్ట్, నకిలీ కన్ను అనేది మనకు ఒక నసరుద్దీన్ కథలు. ఓకేనా? నసరుద్దీన్ కథల నుంచే ఈ నకిలీ కన్ను అనే కథను తీసుకున్నాము. నెక్స్ట్ క్వశ్చన్, ధనికుడు లోబి, దరిద్రుడి దానం అనేది ఒక సామెత. ఓకేనా? మనం ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. ధనికుడి లోభము, దరిద్రుడి దానం అనేది ఒక సామెత. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన పద్యం సరైన వరుస క్రమాన్ని గుర్తించండి అంటున్నాడు. మనకు ఫస్ట్ ఏ లైన్ వస్తుంది, పద్యపాదం వస్తుంది అంటే మనకు నెక్స్ట్ ఏ పద్యం వస్తుందంటే, ఎంత చెలిమియున్నా ఎగతాళి చేయకు అనేది సి ఫస్ట్ వస్తుంది. తర్వాత సరసమంతనంత విరసమగును. తర్వాత ఏ పద్యం వస్తుంది అంటే, మాట జారనేని మరి తీసుకోలేము, తెలిసి మెలుగవయ్యా తెలుగు బిడ్డ అనేది మనకు పద్యం. ఓకేనా? ఇంకొకసారి పద్యం పాడుతాం చూడండి. ఎంత చెలిమి ఉన్నా ఎగతాళి చేయకు. ఓకేనా? తర్వాత సరసమంత విరసమగును, మాట జారనేమి మరి తీసుకోలేము, తెలిసి మెలుగవయ్యా తెలుగు బిడ్డ. కాబట్టి ఆప్షన్ 3 మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వీరగంధము తెచ్చినారము వీరుడెవ్వడు తెలుపొడి, పూసి పోదము మెడను వైతము పూలదండలు భక్తితో అనే గేయం రచించింది ఎవరు అంటే మనకు ఎవరు రచించినారు అంటే త్రిపురనేని రామస్వామి గారు ఈ వీరగంధము అనే దాన్ని రచించారు. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏ, జరగబోయే పనిని గురించి తెలిపేదాన్ని వర్తమాన కాలం అంటారు. జరగబోయే అంటే జరగలేదు, ఇంకా జరగబోయే దాని గురించి వర్తమాన కాదు భవిష్యత్ కాలం అంటారు. భవిష్యత్ కాలం అంటారు. కాబట్టి స్టేట్మెంట్ ఏ సరికాదు. జరిగిపోయిన పనిని తెలియజేసేది భూతకాలం. ఓకేనా? ఇది మనకు సరైనదే. 3 రకాల కాలాలు ఉంటాయి. జరిగిపోయిన పనిని తెలియజేసే పదాలని భూతకాలం అని, జరుగుతూ ఉన్న దానిని తెలియజేసే పదాలని వర్తమాన కాలం అని, జరగబోయే పనిని గురించి తెలియజేసే పదాలని భవిష్యత్ కాలం అని అంటారు. కాబట్టి ఏ సరికాదు, బి సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాటిని పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ, ఇక్బాల్ బంతి ఆట ఆడుతున్నాడు వర్తమాన కాలం. కాబట్టి ఇది సరైనది. నెక్స్ట్, సింధుజ పాట పాడింది. ఇది మనకు పాట పాడింది కాబట్టి అప్పుడు అయిపోయిన కాలం కాబట్టి భూతకాలంగా చెప్తాము. నెక్స్ట్, రవి మావయ్య రేపు కొత్త బట్టలు తెస్తాడు అనేది మనకు జరుగుతలేదు కాబట్టి భవిష్యత్ కాలంగా చెప్తాము. అప్పుడు బీసీ అనేవి సరైనవి కావు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. హేతువాద రచయిత కవిరాజు బిరుదు పొందిన వారు ఎవరు అంటే త్రిపురనేని రామస్వామి అన్నాడు. ఇది మనకు సరైనదే. ఓకేనా? కవిరాజు అని బిరుదు ఎవరికి ఉంది అంటే త్రిపురనేని రామస్వామి. హేతువాద రచయిత ఎవరు అంటే త్రిపురనేని రామస్వామి. నెక్స్ట్, సూత పురాణము, పల్నాటి పౌరుషం మొదలైన రచనలు చేసిన కవి ఎవరు అంటే త్రిపురనేని రామస్వామి. ఇది కూడా మనకు సరైనదే. త్రిపురనేని రామస్వామి సూత పురాణము, పల్నాటి పౌరుషంను రచించాడు. ఓకేనా? కాబట్టి AB 2 సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, పేను నల్లి అనేది నీతి చంద్రిక నుండి తీసుకోబడినది. ఇది మనకు సరైన స్టేట్మెంట్గానే గుర్తించాలి. నెక్స్ట్, ముగ్గుల సంక్రాంతి అనే పాఠం యొక్క ఇతివృత్తము నైతిక మానవీయ విలువలు అన్నాడు. కానీ ముగ్గుల సంక్రాంతి యొక్క ఇతివృత్తం ఏమి అంటే సంస్కృతి సాంప్రదాయాలు అనేది ఉండాలి. కాబట్టి స్టేట్మెంట్ బి సరికాదు. ఏ సరైనది, బి సరికానిది. ఇది ఈరోజు జరిగిన పేపర్ ఎక్స్ప్లెనేషను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు ఇలాంటి మరికొన్ని ఎగ్జామ్స్ రాయాలి అంటే ఈ నంబర్కి 9966883021 అనే నంబర్కి
వాట్సాప్లో హాయ్ అని పెట్టండి. ఎగ్జామ్ సిరీస్ అని పెడితే మనం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేస్తాము. అప్పుడు మీరు ఫ్రీగా ఎగ్జామ్ సిరీస్ రాసుకోవచ్చు. థ్యాంక్ యూ.